రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటకి చెందిన వ్యక్తి 3 నెలల క్రితం గల్ఫ్లో ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేసియా తొలి చెక్కును వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందించారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గల్ఫ్ బాధితులకు మొదటి చెక్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 2000 మంది గల్ఫ్లో మరణించగా వారి కుటుంబాలను పట్టించుకోలేదని, గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలియజేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. మంజూరైన కాగితము ఇదేమో 5 లక్షల చెక్కు బ్యాంకులో వేసుకోండి. బొడ్డు సీరియస్ ఇదే పేరు కదా, ఇబ్బంది లేదు కదా, అసలు ఇబ్బంది లేదు కదా. అకౌంట్ పేనే కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు వెంటనే అకౌంట్ వేసుకోండి. తర్వాత ఏదైనా గురుకుల పాఠశాల కూడా వేపిస్తాను, మాట ఇచ్చిన వేపిస్తా. మీ గురించి కూడా ఆలోచిద్దాం. శ్రీకాంత్ చెప్తుంటే ఇప్పుడు చూస్తానని మాట్లాడు. తహసీల్దార్ గారు వచ్చి ఒక సంతకం తీసుకుంటాడమ్మా. 5 లక్షల చెక్ అది మంచిగా. నిజంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత కూడా జరగాలని చెప్పి కోరడం, ఇవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అమలవుతుందో అందులో భాగంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రమాదవశాత్తు మరణించిన వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని చెప్పని నిన్నటి రోజు నాతో జర్నలిస్టు బాలు జోహార్ కల్పమరులకు, జోహార్ కల్పమరులకు, జోహార్ కల్పమరులకు. అదే చెప్పండి. గత 10 ఏళ్లుగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు కావాలని మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం కనీసం ₹1 కూడా గల్ఫ్ కార్మిక సంక్షేమాన్ని కేటాయించలేదు. గల్ఫ్ కార్మికుని కనీసం గౌరవించలేదు. అట్లాంటి పరిస్థితులలో మా పోరాటంలో భాగమైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, దుద్దిల శ్రీధర్ గారు కానీ, పున్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ మాకు సాయశక్తుల వెన్నంటి నిలబడ్డారు వాళ్ళ పోరాటంలో. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా హామీ ఇచ్చినట్టు గల్ఫ్ కార్మిక కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి ఒక 5 లక్షలు ఇస్తామన్నారు. 100 రోజుల లోపే దాన్ని చెక్కును ఈరోజు 2 కుటుంబాలకు అందజేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఒక ముందు చూపు, ఒక దారి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నాం. మిగతా కుటుంబాలకు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి చనిపోయిన కుటుంబాలు 2000కు పైగా ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా అందే విధంగా మా పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. గవర్నమెంట్ తోటి సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళతోటి కష్టపడుతూ ఎలాగైతే ఇంతకుముందు పనిచేసినామో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలతోటి, రాజకీయ నాయకులతోటి పనిచేసి ఖచ్చితంగా గల్ఫ్ కార్మిక సంక్షేమం కోసం మళ్ళీ 5 లక్షల రూపాయలు అందే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.